నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ పొగరు వచ్చి దాంట్లో నిప్పెంతున్నదో చెప్పుడు కష్టము. ఇంతంత నిప్పున్నా బాగా పొగ జూరుతూనే ఉంటది. ఓగో కాడ బాగా నిప్పున్నా కొద్ది కొద్దిగానే పొగ వస్తుంటది. అంటే దేన్ని ఉత్తగా తీసేయలేము చేతులతోని. అసలు నిప్పేంది, ఉప్పేంది, పొగేంది అని అనుకుంటున్నారు కదా. మన తెలంగాణ ఊళ్ళ పొంచి ఓ ఉద్యమం పొగ చూరుతున్నది. దాంట్లో నిప్పు కథ మాకు తెలియదు కానీ ఇప్పటికైతే పొగ ముచ్చట చెప్తున్నా వినుండ్రి. అయితున్నది తెలంగాణలో ఇంకో కొట్లాట ముదిరి పాకానికి వస్తున్నది. మొన్నటి కాడ నుంచి అటు కోదండరాం సారు దండయాత్ర సురువు చేసిండు కదా సర్కార్ మీద. ఇటు పక్క చెరుకు సుధాకర్ సార్ కూడా సర్కార్ కు సురుకు పెట్టే పని చేస్తున్నాడు. తెలంగాణ సర్కార్ కు అంటే కేసీఆర్ సార్ కు ఎదురుగా దళిత బహుజనులందరినీ జమేసి జంగు లేపేతందుకు తయారైతున్నారట. కేసీఆర్ సార్ అంటే నచ్చనోళ్ళందరినీ కూడగట్టి ఓ పాచే పెడతారట. అట్లా కాదు గిట్లా కాదు, వచ్చే ఎలక్షన్ల కేసీఆర్ సార్ ను ఓడగొట్టి కొత్త పార్టీతోని అధికారానికే వస్తారట. తెలంగాణ ఏర్పడ్డ దినం జూన్ 2వ తారీఖున దాని పేరు, ఊరు, గుర్తు గిట్లా అన్ని వివరాలు చెప్తారట. నల్గొండల ఏపూరి సోమన్న అనే ఆటపాటగాడు పెట్టిన ఓ మీటింగ్ లా చెరుకు సుధాకర్ సారు గీ ముచ్చట ఎల్లబెట్టిండు. ఎంబడే కోదండరావు సార్ కూడా అన్నాడు గాని పార్టీ ముచ్చట అయితే మాట్లాడలేదు. అంటే ఆ కొత్త పార్టీకి కూడా సారు వెనకమర నుంచే ఆసరైతాడేమో గాని చూస్తున్నారా తెలంగాణ రాజకీయం ఎడదిక్కుపోతున్నదో. అప్పట్లో మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటే కష్టం అన్నదే ఉండదు, లొల్లులే ఉండయి అని అనుకున్నాం. అన్నట్టుగానే రాష్ట్రం వచ్చింది. కానీ ఎంత ముదురుతాయో ఎన్ని కాయలు కాస్తాయో తెలియదు గాని సందుకొకటి గిసోంటి ఇత్తనం ముడతనే ఉన్నది. అయ్యా కేసీఆర్ సారు, కోదండరాం సారు, సుధాకర్ సారు అందరం మనమే కదనే. జనాన్ని మళ్ళా రోడ్ల మీదకి దేకుంటా కూసోని ఏదన్నా సై చేసుకునే ఉపాయం చెయ్యండ్రే అని అంటున్నారు. వంట వార్పుల్లా గంటె తిప్పినోళ్ళు, ధర్నా చౌకుల్లా దండలేపించుకున్నోళ్ళు.